ఉత్తరం చూద్దామండి. ఈ ఉత్తరం కడప నుంచి పద్మ గారు రాస్తున్నారు. మహిషాసుర మర్దినికి ప్రీతిపాత్రమైన నైవేద్యాలు ఏమిటి తెలియజేయండి అని అడుగుతున్నారు. సాధారణంగా తాంత్రిక గ్రంథముల యందు కానీ అలాగే మనకు కాత్యాయని కల్పం, వామకేశ్వర తంత్రం ఇలా కొన్ని తాంత్రికమైనటువంటి గ్రంథాల్లో విశేషమైనటువంటి నైవేద్యాదులు చెప్పబడ్డాయి. కానీ నైవేద్యముల యొక్క విషయానికి వస్తే లలితా సహస్రనామమే మనకు ప్రమాణం. లలితా సహస్రనామంలో అక్కడ యోగిని యొక్క సాధన ఉన్నది. చతుషష్ఠి యోగిని సాధన అనేటువంటిది ఒక అధ్యాయం వస్తుంది. దానిలో పాయసాన్న ప్రియా త్వక్స్థ పశులోక భయంకరి, అక్కడే ముద్గౌదన్ ఆసక్త చిత్త, అలాగే దధ్యన్యాసక్త హృదయ, ఈ మొత్తం అమ్మవారికి ఇష్టమైనటువంటి నివేదనలన్నీ కూడా లలితా సహస్రనామంలో చూపించబడ్డాయి. అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటిది పాయసం. పాయసం అన్నప్పుడు కూడా చాలామంది ఇక్కడ పాయసం అనగానే నేను చూస్తాను అమ్మవారికి ఇష్టమైనటువంటి పాయసం ఏమిటి అంటే ఇవాళ అందరూ ఏం చేస్తారు అంటే పాలు తక్కువ పోసి అన్నం ఎక్కువ పోసి చేస్తారు. కానీ భాష్యంలో భాస్కర రాయల వారి భాష్యంలో స్పష్టంగా రాస్తాడు, పాయసాన్న ప్రియ అన్నప్పుడు పయో బహుళం అత్యల్ప తండులకం పాయసం అని. పాలు బాగా పొయ్యాలి, కొన్ని బియ్యం వేస్తే చాలు. మనం ఏం చేస్తామంటే ఇంత అన్నం వండి గుప్పెడు పాలు పోస్తారు. ఇది పాయసం కాదు. పాయసం అంటే పయోబహుళం అత్యల్ప తండులకం అన్నారు. అటువంటి మంచి క్షీరాన్నం కానీ ఇది అమ్మవారికి నివేదన చేస్తే చాలా మంచిది. అలాగే ఇంతకుముందు నేను చెప్పినట్టుగా యదన్నం యస్య భుంక్తే తదన్నం తస్య దేవతాః. మనము ఏది తింటే దేవతకు ఆ నైవేద్యం పెట్టాలి, అందులో సందేహమే లేదు. చాలామంది ఏం చేస్తుంటారు, మనం మంచి షడ్రసోపేతమైన భోజనాలు మనం చేస్తాం, కానీ అమ్మవారి దగ్గరికి వచ్చేసరికి ఒక యాపిల్ పండు ఒకటి ఏదో ఒకటి పెట్టేసేసి ఊరుకుంటాం. మనము ఏది తింటే అది నివేదన చెయ్యాలి. ఇవాళ మరి మహర్నవమి కాబట్టి షడ్రసోపేతమైనటువంటి పదార్థములు ఎప్పుడూ తల్లి దగ్గర లోభత్వం ప్రదర్శించకూడదు. కాబట్టి చిత్రాన్నం ఒకటి ఇవాళ. అలాగే అందుకే మన దగ్గర అక్కడ సద్దుల బతుకమ్మ రోజున అందరూ కూడా విచిత్రమైన అన్నాలు తీసుకొస్తారు. నువ్వుల పొడితో చేసిన అన్నం ఒకటి. అందుకే సద్దుల బతుకమ్మ అంటే పూర్వకాలంలో మేమందరం కూడా చాలా ఆనందంగా ఇంట్లో ఆడవారికేమో ఈ అలంకారాలు వీటి యందు ప్రీతి, మగవారికి ఏమో ఏమిటంటే ఎన్ని పదార్థాలు చేస్తారు, సద్దులు ప్రసాదాలు వస్తాయని, వీరు ఎప్పుడు బతుకమ్మకు పెడతారు, ఎప్పుడు మా కడుపులు నిండుతాయని చిన్నప్పుడు మేమంతా ఎదురు చూసేటువంటి వాళ్ళం. ఈ ప్రాంతంలో చాలా సద్దుల బతుకమ్మ చాలా చక్కగా జరిగేటువంటిది. కాబట్టి సద్దులు, కాబట్టి నువ్వుల పొడితో చేసినటువంటి అన్నము, లేకపోతే ఇంకొక 4-5 రకాల కొబ్బరి పొడి, చాలా చక్కటి పదార్థాలు చేస్తారు. ఇలా విచిత్రమైనటువంటి అన్నములన్నీ కూడా ఈ రోజున అమ్మవారికి నివేదన చేస్తే సకల శ్రేయస్సులను ఆ తల్లి ప్రసాదిస్తుంది. ఎందుకంటే ఏ నైవేద్యం పెట్టినా తిరిగి దక్కేది ఎవరికి అంటే మనకే దక్కుతుంది. కాబట్టి లోభత్వం చూపించకుండా ప్రేమతో ఆ తల్లికి చక్కటి, అందులో అదృష్టం ఏమిటి అంటే సాధారణంగా చూడండి, ఎప్పుడు మన ఇంట్లో తల్లికి తినిపించే భాగ్యం దొరకదు కొడుకు. ఎందుకంటే ఎప్పుడు తల్లి తాను కొడుకు పెట్టిన తర్వాతనే తల్లి తింటుంది. ఈ నవరాత్రుల్లో మాత్రమే మనకు దక్కేటువంటి భాగ్యం ఏమిటి అంటే ముందు తల్లికి తినిపించి కొడుకులం ప్రసాదంగా పుత్రులము అలాగే సంతానమంతా తర్వాత తింటాం. కాబట్టి మన మాతృమూర్తికి అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ తన్ను లోనమ్మిన వేల్పుటమ్ముల మనంబున ఉండెడియమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ది ఇచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. కాబట్టి అటువంటి తల్లికి చక్కటి విచిత్రమైన అన్నములతో ఈ రోజున నివేదన చేస్తే ఆ తల్లి సకల శుభాలను ఇచ్చి అన్నదారిద్ర్యం లేకుండా మనందరినీ కాపాడుతుంది.